చట్నీ తయారు చేస్తున్నానండి. కొబ్బరి చట్నీ. కొబ్బరి, చింతపండు అండి, ఇది పండుమిర్చి, పుట్నాలు, కొత్తిమీర, పచ్చెనగపప్పు, పల్లీలు. ముందుగా పెనం పెట్టుకోవాలి. కొద్దిగా పల్లీలు వేగించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పండుమిర్చి, కొద్దిగా చింతపండు వేసి వేగించుకోవాలి. ఎందుకంటే ఈ పల్లీలతో చింతపండు, పచ్చిమిర్చి బాగా వేగిపోతాయండి. వాటికి ప్రత్యేకంగా నూనె వేసే అవసరం ఉండదు. పండుమిర్చి మరి ఎక్కువ వేగించొద్దు. తీసి పక్క పెట్టేయాలి. కొద్దిగా శనగపప్పు ఎక్కువ వేయకండి, కొంచెం చాలు. కొత్తిమీర కోసి పెట్టుకున్నది, స్టవ్ ఆఫ్ చేయండి. కొబ్బరి అండి, పండుమిర్చి, కొద్దిగా చింతపండు, చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుట్నాలు, కొద్దిగా కొంచెం ఉప్పు మిక్స్ చేసేయాలి. చట్నీ రెడీ అండి. దీనికి ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, ఇలా కూడా తినొచ్చు. కొబ్బరి, పుట్నాలు, పల్లీలు, పండుమిర్చి చట్నీ రెడీ అయిందండి. ఇది చాలా రుచిగా ఉందండి. ఇది ఇడ్లీలో కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చట్నీ పెరుగన్నంలో కూడా నంచుకోవచ్చండి. వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. పండుమిర్చి ఎందుకంటే కొద్దిగానే వేసాను కాబట్టి పెద్ద కారం లేదు. అన్నంలో కూడా చిన్నపిల్లలు కూడా కలుపు తినవచ్చు, బాగుంది. ఇది చాలా హెల్దీ చట్నీ అండి.